show which has students as celebrities. Welcome to ఈ రోజు వేమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టూడెంట్స్ పవర్ పొగరు చూసిన తర్వాత కూర్చున్న వాళ్ళందరూ నిల్చొని సెల్యూట్ కొడతారు. సో ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. ఫస్ట్ ప్రెజెంటింగ్ యూ ది సూపర్ డాన్సర్ సాయి పల్లవి. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడ చాడే. Let's welcome next heroine of Tollywood, Rakul Preet Singh. Everybody put your body on the floor and say Let's welcome the next beautiful heroine, Kanchanamala. Super machi and super machi. Let's welcome the next heroine, Varnamala. రవి, నీ అల్లరికి లేదు హద్దు. నా పేరు స్నిగ్ధ సింధు. ఎంతకున్నావు ముద్దు ముద్దు. రవి, నీ ప్రేమలో ఉంటుంది మాయా. నా పేరు ప్రియా. నా ప్రేమ ఎప్పుడు పొందామమ్మా మాయా? రవి, నేనే నీ కలల రాణి. నా పేరు హర్షిని. ఏంది ఫోర్స్ చేస్తున్నావు? ఏంది నువ్వే నా కలలు రానివా? ఫైనల్లీ నిజం తెలుసుకున్నావు. థ్యాంక్ యూ. రవి, మా ఇల్లు కట్టింది తాపి మేస్త్రి. నా పేరు హిమశ్రీ. చేసుకొచ్చానని స్త్రీ. రవి, నీ ప్రేమలో మునిగి తేలుతా. నా పేరే నిఖిత. మా కాలేజ్కి వచ్చినందుకు శుక్రియా. నా పేరు గురుప్రియ. సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. పోటీ స్టార్ట్ అవుతుంది. లెట్స్ బిగిన్. మేడం సార్. సో గేమ్ ఏంటంటే ఈ పేపర్స్ మీద ఈ కార్డ్స్ మీద పదాలు ఉన్నాయి. 1 2 3 4 పదాలు ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ పదాలు వాడకుండా ఈ పదం గురించి వాళ్ళకి చెప్పి ఈ పదం వాళ్ళతో చెప్పాలి. ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఇచ్చిన టైంలో ఈ పదాలు వాడితే డిస్క్వాలిఫైడ్, అక్కడనే ఆఫ్ అంట. అండ్ మీకు ఇచ్చేది ఫస్ట్, నువ్వు రాత్రి నిద్రపోయిన తర్వాత ఇగో ఇది చేస్తావు. రెడీ, గో ఫర్ ఇట్. చీకటిగా ఉంటే ఏమవుతుంది? భయం వస్తుంది. నైట్ పడుకున్నప్పుడు ఏమొస్తాయి? కళలు వస్తాయి. కళ్ళతో పాటు కొంతమంది డిస్టర్బెన్స్ గా ఏం చేస్తారు? దెయ్యం దెయ్యం. వేరే వాళ్ళు సౌండ్ చేస్తారు. ఏంది? దయ్యాలు సౌండ్ చేస్తాయా? పడుకుంటే వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ గా సౌండ్. గురక గురక. అది రెండో పదం. నైట్ అయితే ఏమవుతుంది? భయం భయం. దానికి సెంటెన్స్ గా ఫామ్ చేయి. భయము గురక. గురక భయంగా ఉందంటే దాని పూర్తిగా ఏమంటారు? భయమైన గురక. భయమైన గురక. ఇప్పుడు పెద్ద బొంగు ఉంటది. బొంగుకి ఇంకో పర్యాయ పదం చెప్పు. కట్టి. దాన్ని టాన్ తీసేసి ఇటు రమ్మంటే ఏం చేస్తారు? కర్ర కర్ర. ఇప్పుడు భయం. భయంకరమైన నిద్ర. సారీ, గురక గురక. రైట్ ఆన్సర్. మీరు కూడా వాళ్ళలాగానే క్రియేటివ్ గా ఆన్సర్ చేయాలి. నువ్వు టాపర్ అయినప్పుడు నీకు ఒక ప్రైజ్నెస్. దీన్ని పొగుడతారు. బాగా చదివావు. సెకండ్ పదం వచ్చి నువ్వు ఎవరు ఇక్కడ? స్టూడెంట్. తెలుగులో విద్యార్థి. రైట్, అది సెకండ్ పదం. ఫస్ట్ వర్డ్, నువ్వు టాపర్ అయినప్పుడు స్కూల్లో నువ్వు టాపర్ అయినప్పుడు అందరూ స్టేజెస్ అంటే అవార్డ్ ఫంక్షన్స్ లో అంతా ఏమి ఇస్తారు? సర్టిఫికేట్స్. నో అవార్డ్స్ ఫంక్షన్ లో కేటగిరీస్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫస్ట్ ని తెలుగులో ఏమంటారు? అవార్డ్ భాషలో ఒకటవ విద్యార్థి. ఒకటవ విద్యార్థి.
దాన్ని వేరే లక్ష. ఫస్ట్ ఒకటో విద్యార్థి, ఒకటి వచ్చిన విద్యార్థి, ఆ, ఒకటో ఇచ్చిన విద్యార్థి. ఒకటొచ్చిన విద్యార్థి రైట్ ఆన్సర్. చూసుకో, ఒకటొచ్చిన విద్యార్థి, రెండొచ్చిన విద్యార్థి లీడింగ్ లో ఉన్నారు 1 పాయింట్ తో. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్. ఇప్పుడు బస్ ఎక్కే దగ్గర ఆర్టీసీ దగ్గర ఫుల్ ఇదిగా ఉంటారు కదా, వాళ్ళని ఏమంటారు? లైక్ వాళ్ళని తోసుకొని పోవాలి. రష్. దాన్ని తెలుగులో రష్ గా ఉంటే తెలుగులో ఏమంటారు? ఇరుగ్గా ఉన్నా. వెంకటేశ్వర స్వామిని ఇంకో నేమ్ ఏమంటారు? ఇప్పుడు వెళ్ళంగానే ఏడుకొండలు ఎక్కుతుంటే ఏమంటావు? గోవిందా. అది సెకండ్ వర్డ్. ఫస్ట్ ఫస్ట్ వర్డ్ వర్డ్ ఫుల్ రష్ గా ఉంటారు, దాన్ని ఏమంటారు? నెక్స్ట్ ట్రై చేయి. నాన్న పందులు ఎప్పుడు సింగిల్. ఆ, పందులు కాదు, సింహం సింగులు. గుంపుగా. ఇప్పుడు చెప్పు, అది కలుపు. గుంపులో గోవిందా. రైట్ ఆన్సర్. Hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica, hola chica, hola hola chica. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం. Hola chica, hola hola chica, hola. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మధ్యలో వస్తారు కదా, వాళ్ళతో ఏమని చెప్తారు, ఏమని తిడతారు? సైడ్ జరుగు. ఇద్దరు కాన్వర్సేషన్ మధ్యలో వస్తే తిడతారు కదా. బయటికి వెళ్ళు. ఇప్పుడు రెండు పదాలు. సెకండ్ పదం ముక్కుకు పెట్టుకుంటాం, ఏంటది? ముక్కు పుడక. అది సెకండ్ పదం. సెకండ్ పదం చెప్పు. పానకంలో పుడక. రైట్ ఆన్సర్. मार 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 मुद्दा छोड़ 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 छोड़ो चिंता మనకి ఫేస్ కి బాడీకి మధ్యలో కనెక్షన్ ఏమి? కంఠం, గొంతు, మనము చైన్స్ దేనికి వేసుకుంటాం? మెడ, ఆ. ఇప్పుడు 2-3 ఉన్నాయి అనుకో, ఏమంటారు? మెడలు. వెరీ గుడ్. ఇప్పుడు గ్లాస్ పడిపోతే పగిలిపోయింది అంటాం. స్టిక్ అట్లా అయిపోతే ఏమంటాం? విరిగిపోతుంది. దాని రెండు కలుపు. మెడలు విరిగిపోతాయి. టీచర్ ఉంటుంది, స్టూడెంట్ కి వార్నింగ్ ఇస్తా ఉంటుంది. చెప్పిన మాట వినకుంటే ఏం చేస్తారు? మెడలు విరిగిపోతుంది. వినకుంటే ఏం చేస్తారు? యాక్షన్ చేస్తారు. మెడల్ని విరిచేస్తా. చూడు, వార్నింగ్ ఎట్లా ఇస్తావు? మేడలు విరగొడతా అల్లరి చేస్తాయి అని అంటారు కదా, అది. ఓకే, ఇటు 2 పాయింట్స్. ఇది మీరు చెప్తే డ్రా అవుతుంది. అది మన బాడీలో ఒక ఆర్గాన్. హార్ట్. ఆర్గాన్. నో సెకండ్ వర్డ్ చెప్తాను. క్లాస్లో ఎక్కువ మనం ఫ్రెండ్స్ని తిడతా అంటాము. ఇప్పుడు నీ వల్ల ఏమైనా కాలేదనుకో, అప్పుడు నేనేమని తిడతారు? నువ్వు చేత కానివాడు. ఫస్ట్ వర్డ్. చేత కానివారు. సెకండ్ వర్డ్ వద్దు, ఫస్ట్ వర్డ్. చేత కాని. నెక్స్ట్ ఒక పదం తిడతాం మనం. చేత కాని. చేత కానివాడు. చేత కాని వెదవా. సో కాబట్టి ఈ పాయింట్ రాలేదు. ఈ రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. ए दबिड़ी दिबिड़ी दबिड़ी दिबिड़ी नीचे ये गत्तु बाला ए दबिड़ी दिबिड़ी दबिड़ी दिबिड़ी ना चंपा मोके पोगेला వీము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ए दबिड़ी दिबिड़ी दबिड़ी दिबिड़ी नु तंचु तंचु बाला లెట్స్ స్టార్ట్. అట్లుంటది. ఆల్రైట్. సో ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నల తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ ఎంత పర్సెంటేజ్ ఉందో మేము చెప్తాం అనమాట. మీ గురించి తెలుసుకున్న తర్వాత గాట్ ఇట్. 100% ఫ్రెండ్షిప్. కానీ మీ ఆన్సర్స్ బట్టి మీ ఇద్దరి మధ్యలో నిజంగా ఫ్రెండ్షిప్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అని నేను చెప్తా. శ్రీ అండ్ మధు. ఫస్ట్ క్వశ్చన్, మధుకి ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు? రీసెంట్ గా మధు అండ్ శ్రీ ఏ విషయంలో గొడవ పడ్డారు? రీసెంట్ గా, అది 1 నిమిషం ముందు కావచ్చు, 3 సంవత్సరాల ముందు కావచ్చు. శ్రీ పుట్టినరోజు ఏంటి? మధు ఎక్కువగా వినే పాట ఏంటి? ఫైనల్ గా, శ్రీకి ఏ టీచర్ అంటే ఇష్టం? రాసావా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూపెట్టండి.
ఫస్ట్ క్వశ్చన్, మధుకి ఇన్స్టాగ్రామ్ లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? ఎంతమంది? 86. 36. 36 ని 86 ఎందుకు చేసినావు అమ్మా? ఎక్కువ కనపడ్డరా నీకు? ఎప్పుడు ఉండే నీకు 86 ఉండేనా అసలు? లేదు. మరి 86 ఎట్లా రాసింది? నిజం చెప్పా మీ ఫ్రెండా? సరే పోన్లే, అది వీకింది. నెక్స్ట్, మీ ఇద్దరికి ఏ విషయంలో రీసెంట్ గా గొడవ అయింది? గొడవ ఏం అవ్వలేదు. గొడవ అవ్వలేదు, కానీ ఆవిడ చేసుకుంది ఇతను గొడవ. ఏం రాసినావు చెప్పు. లేజినెస్ వల్ల. నువ్వు లేజీగా సోమరిపోత దానివని, నువ్వు ఎప్పుడు నిద్రపోతుంటావని, ఏ పని చక్కగా చేయవని, నువ్వు ఎందుకు పుట్టినవో అని ఆమె అంటుంది. ఏం గొడవ పడ్డారు? ఎట్లా గొడవ పడ్డారు? తొందరగా రాస్తాను. ఓకే, అది శ్రీ పుట్టినరోజు 18th డిసెంబర్. రాంగ్. ఆమె 18 December అని రాసింది. 18 December రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ఇష్టమైన సాంగ్ ఏంటి? సాంగ్ రాయకుండా తేజ సజ్జా సాంగ్స్ అంటే బోలెడు ఉన్నాయి. ఇష్టమైన సాంగ్ అని ఒకటే అడిగిన కాబట్టి వైబ్ ఉంది, అది తేజ సజ్జా సాంగ్. వైబ్ ఉంది అని రాస్తే కనెక్ట్ అయ్యేది, కానీ పాయింట్ పీకింది. లాస్ట్ అండ్ ఫైనల్, శ్రీకి ఇష్టమైన టీచర్ ఎవరు మీ కాలేజీలో? తనుజ మ్యామ్. బేబీ. కాదంట కదా, ధనుజ మ్యామ్ అంట. చెప్పు, ధనుజ మ్యామ్ ని ఇంట్లో బేబీ అని పిలుస్తారు, అందుకే బేబీ అని రాసిన అని చెప్పు. మీ ఇద్దరికి ఒకటే ఒక ఆన్సర్ కనెక్ట్ అయింది, అది కూడా బర్త్డే ఆన్సర్ 18th December అనేది. మిగతావన్నీ ధోబింది. 100% ఫ్రెండ్షిప్ లో వీళ్ళిద్దరి మధ్యలో ఉంది జస్ట్ 20% ఫ్రెండ్షిప్. రైట్ యువర్ ఓన్ నిక్ నేమ్. ముద్దుగా పిలిచే పేరు రాయండి. శైలుకి బాగా ఇష్టమైన స్వీట్ ఏంటి? నేహాకి బాగా ఇష్టమైన ఫేవరెట్ సినిమా ఏంటి? నేహాకి శైలుకి ఇష్టమైన ఇంకో ఫ్రెండ్ పేరు రాయండి, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. టీచర్ క్లాస్ లేకపోతే ఏ క్లాస్ ఎక్కువ బంక్ కొడదాం అంటది. నేహ ఈ రోజు మార్నింగ్ తగ్గేదిలే గురించి ఏమన్నది? మన షో గురించి వచ్చే ముందు ఏమన్నది? ఓకే, ఆన్సర్ చూపెట్టండి అన్న, తిప్పండి. శైలు ఫేవరెట్ స్వీట్ ఏంటనా? హల్వా. ఆల్కోవా. ఎప్పుడన్నా హల్వా బాగుందన్న మేము ఎదురుగా? వాళ్ళ మమ్మీ చేసింటే చాలా బాగుందని చెప్ప. మరి పాలకోవర్ చేశారు? నా ఫేవరెట్ పాల్కోవా, కానీ హల్వా వాళ్ళ మమ్మీ చేసింటే బాగుంది. మీ ఫ్రెండ్ ఫేవరెట్ స్వీట్ అంటే కూడా తెలియదు నీకు? పాలకోవా బాగా ఇష్టం అంట. ఒకసారి కాంప్లిమెంట్ ఇచ్చింది మమ్మీది, అదే బాగుందేమో ఫేవరెట్ ఓకే, నెక్స్ట్, నేహా ఫేవరెట్ మూవీ ఏంటి? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? అర్జున్ రెడ్డి. ఆమె అని రాసింది. ఎప్పుడని చెప్పినావు నువ్వు ఇష్టమైన, లేకపోతే వాళ్ళ ఇంట్లో చూసినావా? నీకు తెలుసా అని? జనరల్ గా నీకు ఇష్టమైనది రాసినావా? దొబ్బింది అది కూడా. మీ ఇద్దరు కాకుండా మీ మధ్యలో ఇంకో బెస్ట్ ఫ్రెండ్ ప్రియా. రైట్ ఆన్సర్. ఏ క్లాస్ శైలు బంక్ కొడితే బాగుంటది? పీడీడీ. ఏందది పీడీడీ అంటే? ప్రోడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఎందుకు? సోదిగా ఉంటుంది. సోదిగా ఉంటుందా? అంతేలే, అర్థమైంది. కొన్ని చెప్పలేము. ఈ షోకి వచ్చే ముందు లేకపోతే ఈ రోజు మార్నింగ్ నేహా ఏమన్నది మన షో గురించి? ఎక్సైటెడ్ టు సీ యూ. నువ్వేం రాసినావు? వేరే లెవెల్. వేరే లెవెల్ అంటే ఏంది? మిమ్మల్ని చూడడం వేరే లెవెల్ మాకి. ఎక్సైటెడ్ కానీ వేరే లెవెల్ కానీ ఒకటే కాబట్టి పీడీడీ రైట్, ప్రియా రైట్, పైన 2 పోయినాయి కాబట్టి యువర్ ఫ్రెండ్షిప్ ఇస్ 60% out of 100. ఫస్ట్ క్వశ్చన్, హస్సు సైట్ ఏ కంటికి ఉంది అది చెప్పు. రైటా లెఫ్టా? ప్రతు హాలిడే వస్తే ఎక్కడికి వెళ్ళిపోవాలి అని అనుకుంటది.
హస్సు క్యాంటీన్కి వెళ్తే లప్ప లప్ప గప్ప గప్ప ఇంత తింటది. ఏందది? ప్రత్తుకి ఎలాంటి మూవీస్ చూడడం ఇష్టం? అది కామెడీయా, హారరా, లేకపోతే సస్పెన్సా? హస్సు రీసెంట్ గా కొన్న డ్రెస్ కలర్ చూపెట్టండమ్మా, ఆన్సర్లు చూపెట్టండి. ఏ కంటికి హస్సు, ఏ కంటికి సైట్ ఉంది? ఏ కంటికి? లెఫ్ట్. రైట్. రాంగ్, ఆడ మ్యాచ్ అవ్వలే. ఓకే, ప్రత్తుకి ఛాన్స్ దొరికితే హాలిడేగా ఎక్కడ పోదాం అనుకుంటుంది? టెంపుల్ కి. ఊటీ. టెంపుల్ పోతుందంటే ఆమె. ఊటీలో ఒక టెంపుల్. మరి అది రాయొచ్చు కదా ఊటీలో టెంపుల్ అని. అంటే స్పేస్ అంటే నువ్వేమో ఊటీ, మేము టెంపుల్. దొబ్బింది. క్యాంటీన్ లో హస్సు బాగా తినేది ఏంటి? గులాబ్ జామ్ ఆర్ బిర్యానీ. చాక్లెట్. ఏది? మూడు చెప్పారు, మూడిట్లో ఏది రైట్? నువ్వే చెప్పాలి. అవి చాక్లెట్ చెప్పింది. తింటావా చాక్లెట్లు? తింటాను. మరి అది ఎందుకు రాయలే? అంటే ఫేవరెట్ ఫుడ్ అన్నారు కాబట్టి. ఫేవరెట్ ఫుడ్ అంటే చాక్లెట్ ఫేవరెట్ ఎందుకు అవుతుంది? టైం పాస్ అవుతుంది. అది దొబ్బింది. ప్రత్తుకి ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం? కామెడీ, రొమాంటిక్? కామెడీ. ఏ సినిమా అంటే ఇష్టం చెప్పు? ఫర్ ఎగ్జాంపుల్ F2. F2. నీకు? F2 అంటే ఇష్టం. మరి అది ఏంది? సస్పెన్స్ అది. కామెడీలో సస్పెన్స్. దేవుడా, అది దొబ్బింది. రీసెంట్ గా హస్సు కొన్న డ్రెస్ కలర్ ఆరెంజ్. ఆరెంజ్. ఆరెంజ్ ఇస్ రైట్. కానీ 1 2 3 4 దొబ్బిని. లాస్ట్ ఒకటే. మీ ఫ్రెండ్షిప్ కూడా 20% అవుట్ ఆఫ్ 100%. 60% ఫ్రెండ్షిప్ అని తెలుసుకున్నారు. వేము కాలేజ్ నుంచి గిఫ్ట్స్. ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు కాబట్టి లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డ ఇది నా అడ్డా. మీకు ప్రతి ఒక్కరికి 3 ఛాన్స్ వస్తాయి. వాళ్ళు కలుగుతా ఉంటారు. ఓకే, ఎన్ని వేస్తారో లెక్క పెడతాం ఫైనల్ గా. 3 2 1 గో. దా నెక్స్ట్ 3 తీసుకో. కళ్ళ 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 మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి హోయ్. కళ్ళ 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 వాళ్ళు ఎక్కడైతే మూవ్ అవుతారో అక్కడ చూసేగినానా? నల్ల నల్ల కాటు కట్టి ఒలె ఒలె వయ్యారల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి నా చెక్కిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాక నేరా దంటానా నా ఒంటికి నలుగే పెట్టి పైకి వేస్తేనే పడుతుంది. పైకి వేయాలా? ఓకే, సో మీకు ఇచ్చిన టైం లిమిట్ లో మీరు 2 వేసారు. ఆల్ ది బెస్ట్. యువర్ టార్గెట్ ఇస్ 3. టేక్ ఎ పొజిషన్. 3 2 1 గో.
పైకేయాలా Time up. ఓకే, ఒక్కటి కూడా వేయలేకపోయారు. వాళ్ళు అద్భుతంగా తిరిగారా లేకపోతే మీరు వేయలేకపోయారా అర్థం కాలేదు. బట్ ఏదో ఒకటి 0 and 2. కంగ్రాచులేషన్స్, రౌండ్ విన్నర్. విమో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్స్. 30 years of ETV excellence. Taggedile prestigious shield goes to the teacher in Vemu Institute of Technology. అయిపోయింది కదా, హ్యాపీగా నవ్వుకున్నారు కదా. ఎవరు పనులకాలు వెళ్ళిపోండి, ఈటీవీ చూస్తుండండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్.